హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊర్లో చేపలు పడ్డం మీకు చూపిస్తాను ఎలా పడతామో. సీరియస్ గా చేపలు పట్టంగా వెళ్తున్నాం ఈరోజు. లెక్కలు తెలుస్తాను చేపలు ఎన్ని పడతాం చూడండి. ఈడు కొత్తగా పెళ్ళి అయింది, 3 రోజులు అయింది పెళ్ళి అయ్యి. చేపలు పట్టంగా వస్తాండి. ఈడు నడువు నొప్పి అన్నాడు ఇప్పుడు దాకా నడువు నొప్పి నేను చేపలు పట్టంగా వెళ్తాను. అలా అందరం చెరువు దగ్గరికి వెళ్ళిపోయామండి. చూడండి, మా ఊర్లో చెరువు కంటే మా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా వస్తారండి. చుట్టుపక్కల ఊర్లు కూడా వస్తారు. అలా చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ సైడ్ ఇంకో చెరువు ఉంది. అది మా ఊరు దేవుడి చెరువు అంటాం. ఈ చెరువు మాత్రం చాలా పెద్దదండి. చెరువులో దిగడానికి అందరం అయితే వెయిట్ చేస్తున్నారండి. కాకపోతే ప్రస్తుతం ఏమైందంటే జనాలు తక్కువ ఉన్నారు. చెరువు చాలా పెద్దది, నీరు కూడా కొంచెం ఎక్కువే ఉంది. అందుకోసం ఇంకెవరైనా వస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. కానీ తొందర ఆగలేక అందరూ అయితే చెరువులో దిగిపోయారండి. దిగాక చాలా టైం వరకు అయితే చెరువులో చేపలు ఎవరికి దొరకలేదు. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కారణం, అంత ఎండ కూడా లేదు. దానివల్ల చేపలు అనేవి ఎక్కువగా ఎవరికి దొరకలేదు స్టార్టింగ్లో అయితే. అలా బుట్టలు పట్టుకొని, దాన్ని మేము ఊజిలో అంటాం, ఊజి పట్టుకొని అయితే దిగడం స్టార్ట్ చేశారండి చెరువులోకి. అదిగో అక్కడైతే ఒక అతనికి అయితే చేప దొరికింది. చాలా పెద్ద చేప, అది 2 కేజీల పైనే ఉంటుంది. ఇలాంటి చేపలు చాలా ఉన్నాయండి లోపల. చాలా పెద్ద చెరువు ఇది, 2 ఊర్లకి కలిసి ఉంటుంది చెరువు. కాకపోతే జనాలు తక్కువైతే మాత్రం ఇందులో చేపలు ఇప్పుడు దొరకవండి, ఎందుకంటే నీరు ఎప్పుడు ఉంటుంది ఇందులో. అయినా మా ఊళ్ళో మాత్రం తగ్గేదే లేదనుకొని ఒకరు వెనక ఒకరు ట్రై చేస్తూనే ఉన్నారు. అలాగే చేపల కోసం వాళ్ళు పడిన కష్టం ఇంతంత కాదు. ఇదిగో ఇక్కడ మా మామకైతే 2 కేజీల చేప దొరికింది. మా మామ అయితే ఓహో ఆనందం చూడండి బాబు. అలాగే ఇంకా చాలా చాలా చేపలు ఉన్నాయి. కాకపోతే మాకైతే పట్టడం రాదు. నేనైతే బయట ఉండి వీడియో తీసుకుంటున్నాను, షూట్ చేసుకుంటున్నాను. మొత్తం పరిగెట్టి వెళ్తుంది ఎక్కడికో తెలియదు, కానీ అక్కడ చేప దొరికింది. మా ఓడికైతే పెద్ద చేప దొరికినట్టుంది. చూపిద్దా ఎంత చేప దొరికిందో. నేనైతే మా ఓడి కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఓడి ఎప్పుడు చేప పడతాడు తెస్తాడు అని వెయిట్ చేస్తున్నాను. గంట అవుతుంది, ఆ చేప దొరకట్లేదు. ఆడికి తప్ప అందరికీ దొరుకుతున్నాయి చేపలు. వాడు ఎక్కడ ఉన్న జనాలు నాకైతే వాడి కోసం చూస్తున్నాను. ఇదిగో మా తమ్ముగాడికి అయితే మంచి చేప దొరికినట్టు ఉంది, చూద్దానండి. ఇదిగో మా తమ్ముడికి అయితే పెద్ద చేపే దొరికింది. ఆడికంటే పెద్దగా ఉంది అది. అయినా మా ఓడి ఎక్కడ ఉన్నాడో ఏంటో, వాడి కోసం ఎదుగుతున్నాను. నీకు ఎందుకు బావా 10 కేజీల చేపలు పడతానన్నాడు. దొంగన కొడుకు, చేప కాదు కదా, పిత్తపరకు కూడా పట్టుకోలేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు అర్థం కాలేదు. వాడి కోసం అయితే చూస్తున్నాను, వీడు ఎక్కడున్నాడని. ఇదిగో మా ఓడు ఎట్టకాయలకు బాహుబలిలాగా ఒక ఇది పట్టుకొని వచ్చినట్టు ఏదో పట్టుకొని వస్తున్నాడు. చూద్దాం ఎంత పెద్ద చేప పట్టాడో. వాడి కోసం వెయిట్ చేస్తున్నాను, మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాను. లాస్ట్కి ఎలాగో తెచ్చాడు. పర్వాలేదండు, ఈ పెద్ద చేప తెచ్చాడు. ఇంటికి బయలుదేరాం. ఇంటికి వెళ్ళి తోవలో మా తమ్ముడికి ఇంకో చేప దొరికింది. ఆ చేప చూస్తున్నాం ఎంత పెద్ద చేపగా ఉందని. ఆ చేప చూసిన తర్వాత మా మదన్ అయితే నవ్వుతున్నాడు, పెద్ద చేపే దొరికింది నాకు దొరకలేదని. ఆ రోజు అలా చేపలు పట్టి ఇంటికి వెళ్ళిపోయామండి. లైక్ చేయండి.